ఏరులు పారిన ఊర్లు చుండూరాయను రక్తపుటేర్లు నక్సల్వరి శ్రీకాకుళ పోరు ఇంద్రవల్లి జనసంద్రపు కదరంటేనే నక్సల్వరి కదరంటేనే నక్సల్వరి దొరతనానికే పాట ఊరి శత్రువుకెదురుగా నిలబడి మృత్యువుతోనే తలపడి భూస్వాములతో కలబడి తరిమి కొట్టెను వెంటబడి రక్కసి మూకల కంటబడి రక్కసి మూకల కంటబడి కాచిరి నిన్ను వెంటబడి మనం ఈ కార్యక్రమాల్ని కొనసాగించుకుంటున్నాం. అది ఎంత భయంకరంగా జడలు విప్పి ఈ రోజు భారత ప్రజలపై తన యొక్క విషాన్ని చిమ్ముతుందో దానికి ఈ రోజు మనం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఏర్పడిన నేపథ్యంలో మన ఉమ్మడి ఈ కార్యాచరణాన్ని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ చారిత్రక నేపథ్యంలో ఈ సంస్కృతి దేశవ్యాప్తంగా ఇలాంటి సంస్కృతి నెలకొల్పాలని రావాలని చెప్పేసి అనేక మంది విప్లవకారులు ఈ వేదిక నుంచి ప్రశంసించారు. వాళ్ళు మనకి దీన్ని అందించారు. అలా అందించినటువంటి ఈ సంస్కృతిని మనం మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ఏకైక భారత విప్లవానికి మనం అంతా సన్నద్ధంగా ఈ కార్యక్రమాన్ని అందిద్దాం. ఆ సంస్కృతితో ఆ భావజాలంతో ఆ కార్యాచరణతో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. కళాకారులు అలాగే మన మధ్య ఏమైనా చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు, కానీ కళాకారులు అలాగే ఉపన్యాసకులుగా కమిటీ నలుగురు కామ్రేడ్స్ నిర్ణయించుకుంది. అలాగే ఈ పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆ నలుగురు ఉపన్యాసకులుగా ఉన్నటువంటి కామ్రేడ్స్ దగ్గరగా నిల్చోమని, అలాగే కామ్రేడ్ అన్నాథ్ గారు, వివేరా గారు, కామ్రేడ్ పోలేశ్వరరావు గారు, అలాగే రమేష్ గారు మీరంతా ఒక దగ్గర నిల్చోవాలని మనం చేసుకుంటాం. అలాగే ఈ పతాకావిష్కరణ కార్యక్రమం కమిటీగా కామ్రేడ్ మల్లేశ్వరరావు అంటే కుమారాం గారి అబ్బాయి